ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్లో పార్వతి రాజేంద్ర ప్రసాద్ షష్ఠి పూర్తి కార్యక్రమంలో పార్వతి అందరితో చెప్తూ ఉంటుంది. నాకు ఇష్టమైన వాళ్ళనిచ్చి ప్రణతికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక షాక్ అయిపోయిన రాజేంద్ర ప్రసాద్ నా నిర్ణయం తెలుసుకోకుండా నన్ను అడగకుండా ప్రణతికి ఆ అబ్బాయితో ఎలా పెళ్లి నిర్ణయిస్తావు అని అడుగుతూ ఉంటాడు. ఇక పార్వతి అయితే నా కూతురు మీద నాకు బాధ్యత ఉంది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతి నీ ఒక్కదానికే కూతురు కాదు, నాకు కూడా కూతురే, నాకు కూడా ప్రణతి మీద బాధ్యత ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక అవని పార్వతికి నచ్చజెప్పి తన తమ్ముడైన భరత్నిచ్చి ప్రణతికి పెళ్లి చేయాలనుకుంటుంది. కానీ అవని చెప్పే మాటని పార్వతి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఇక ప్రణతి అయితే నేను భరత్ని ప్రేమిస్తున్నానమ్మా, తనని తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని చెప్తుంది. ఇక ఆ మాటతో పార్వతికి చాలా కోపం వచ్చి ప్రణతిని చెంప మీద కొడుతుంది. ఇక ఆ దెబ్బతో ప్రణతి కింద పడిపోతుంది. ఇక అది చూసిన రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంగా అందరి ఎదుట నా కూతుర్ని చెంప మీద కొడతావా అని పార్వతి చెంప మీద రాజేంద్ర ప్రసాద్ కొడతాడు. ఇక షాక్ అయిపోయిన పార్వతి ఇక చాలా కోపంగా భరత్ దగ్గరికి వచ్చి తన చొక్కా పట్టుకొని మాయ మాటలతో నా కూతుర్ని బుట్టలో వేసుకొని తన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రేమించానని చెప్తావా అని తనని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇక అంతలో అవని అక్కడికి వచ్చి భరత్ని కొట్టనీయకుండా పార్వతి చేతిని తన చేత్తో గట్టిగా పట్టుకుంటుంది. ఇక పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కోపంగా అవని వంక చూస్తూ ఉంటుంది. ఇక అవని సంతోషంగా బ్రతకడానికి కావాల్సింది అర్హతలు, ఆస్తులు కాదు, ఎదుటి వారిని అర్థం చేసుకోగలిగే మంచితనం, ప్రేమించగలిగే మంచి మనసు. నేను చెప్పినవన్నీ నా తమ్ముళ్ళలో ఉన్నాయి కాబట్టే ప్రేమించాడు అని చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి కోపంగా మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ఆలోచనలు చేసినా నా కూతుర్ని అవని తమ్ముడికిచ్చి ఎట్టి పరిస్థితులను పెళ్లి చేయను అని చెప్తూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ పార్వతితో నీ నిర్ణయం నువ్వు చెప్పావు, ఇప్పుడు నా నిర్ణయాన్ని నేను చెప్తాను విను. నా కూతురు తను ప్రేమించిన వాడితోనే నా కూతురు పెళ్లి జరిపించాలి అనేది నా నిర్ణయం అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో పార్వతితో పాటు అసలు ఈ పెళ్లి చేయాలి అని ఆలోచన తీసుకొచ్చిన అసలు సూత్రధారి పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.